ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము బేసిక్ అర్థమెటిక్లో ఎగ్జాంపుల్ 4 నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఖాళీలలో ఉంచవలసిన సంఖ్యలను రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కూడా చెప్పినాను కదా ఫ్రెండ్స్ నేను. సో మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇది ఒక ఫామ్ మీకు మైండ్లో ఉన్న ఫ్రెండ్స్. ఇది ఒక ప్రాపరేషన్ది, అనుపాతంది ఒక ఫామ్ మైండ్లో పెట్టుకోవాలి మీరు. సో A:B ఈజ్ యాజ్ C:D అనే ఒక ఫామ్ మీరు మైండ్లో పెట్టుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 8:12 ఈజ్ యాజ్ బాక్స్ ఈజ్ టు 48. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని మీరు ఇక్కడ బాక్స్లో మీరు ఉంచవలసిన సంఖ్యను కనుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్? సో దానికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో ఇది ఒక ఫామ్ మీరు మైండ్లో పెట్టుకోవాలా. సో ఆ ఫామ్లో రాసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూడండి, ఇక్కడ A ప్లేస్లో 8 ఈజ్ టు B వచ్చి 12 ఈజ్ యాజ్ C ప్లేస్లో, సో మనకి ఇక్కడ C ప్లేస్ ఏం లేదు కాబట్టి Cకి C ఎట్లా రాసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈజ్ టు, సో D ప్లేస్లో 48 ఉంది కాబట్టి ఇక్కడ 48 రాసుకోవాలా. సో మీకు ప్రీవియస్ చెప్పినా కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ. సో ఎండింగ్ టర్మ్స్, ఓకేనా? సో ఎండింగ్ టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలా. సో అదేవిధంగా ఇక్కడ మిడిల్ టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలా. కాబట్టి చూడండి, ఇక్కడ 8 × 48 ఈక్వల్ టు మిడిల్ టర్మ్స్. ఓకేనా? మిడిల్ టర్మ్స్ ఏమి 12 × C. ఓకేనా ఫ్రెండ్? దీన్ని మీరు ఈక్వేషన్ 1గా ఇండికేట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో 8 × 48 మల్టిప్లికేషన్ చేస్తే మనకి 384 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ 12 × C మేము 12C అని రాసుకోవచ్చు. సో మనకి C ఆన్సర్ కావాలి కాబట్టి సో 12C ఈక్వల్ టు 384 ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ C వాల్యూ కావాలి కాబట్టి C ఈక్వల్ టు 384/12. ఓకేనా? 12 ఏమవుతుంది, డినామినేటర్లో వస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ C ఈక్వల్ టు 192. సో 192 ఏ విధంగా వచ్చిందంటే ఫ్రెండ్స్, ఇక్కడ 384ని మనము /2తో చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి చూపిస్తాను నేను. 384/2. సో 2తో చేసే ఫ్రెండ్స్, ఇక్కడ 2 1 జా 2. ఓకేనా? ఇంకా రిమైనింగ్ మనకి ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 18 అయింది. సో 2 9 జా 18 అనమాట. ఓకేనా? సో లాస్ట్కి 4 ఉంది కాబట్టి 2 2 జా 4. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా ఇక్కడ మనకి 192 అనేది ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్. సో అది ఇక్కడ డినామినేటర్లో 12 ఉంది కాబట్టి 2 6 జా 12 అన్నమాట. ఓకేనా ఫ్రెండ్? సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ 192. సో 192 కూడా ఏం చేస్తున్నారు వీరు, సో మళ్ళీ ఇప్పుడు 192ని కూడా మీరు /2తో చేయండి ఫ్రెండ్స్. 2తో చేస్తే ఇక్కడ 2 1 జా 2 9 జా ఫ్రెండ్స్. సో 2 9 జా 18 అనమాట. ఓకేనా? 2 9 జా 18 ఫ్రెండ్. సో 18 అయితే ఫ్రెండ్స్, ఇక్కడ సో రిమైనింగ్ ఇక్కడ ఇంకో 1 మిగులుతుంది. సో 1 మిగులుతుంది కాబట్టి 2 6 జా 12 అనమాట. ఓకేనా ఫ్రెండ్? సో అదే ఇక్కడ 96 ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది కాబట్టి 2 3 జా 6 ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ C ఈక్వల్ టు 96/3. ఓకేనా? సో డినామినేటర్లో 3 ఉంది కాబట్టి మనకి 3 అనే ఫ్యాక్టర్తో ఇది డివైడెడ్ అవుతుంది కాబట్టి 3 1 జా 3, 3 3 జా 9, 3 2 జా 6 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫైనల్ మా ఆన్సర్ వచ్చి 32 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనకి C ఈక్వల్ టు 32. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ C ఈక్వల్ టు 32 అనేది ఆన్సర్ని మేము బాక్స్లో మేము ఫిలప్ చేస్తే ఆన్సర్ రైట్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకేనా? సో చెక్ ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ అని పెట్టి సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 8 × 48 ఈక్వల్ టు, అంటే ఇక్కడ C వాల్యూని మేము 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? దీంట్లో 1లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 8 × 48 దీని ఫామ్లో దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు 12 × 32. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సో C ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ C ప్లేస్లో 32 అనేది ఫిలప్ చేస్తామండి. ఫిలప్ చేసే ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఆల్రెడీ చెప్పినాము 8 × 48 వచ్చి మనకి 384. అదేవిధంగా ఇక్కడ 12 × 32 చేసినా కూడా మనకి 384 వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ 5 చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 4లోనే ఓకేనా ఫ్రెండ్స్, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 15 ఈజ్ టు బ్లాక్. ఓకేనా మేడం? బ్లాక్ అంటే బాక్స్ ఇచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది వచ్చి B ప్లేస్లో ఫ్రెండ్స్. ఓకేనా? ఈజ్ యాజ్ 105 ఈజ్ టు 98. ఓకేనా ఫ్రెండ్? సో చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను మీకు ప్రాపరేషన్ అంటే అనుపాతం ఒక రూపం మీకు ఈ ఫేస్లో ఉండాలి, మీకు గుర్తు రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అంటే A ఈజ్ టు B, ఈజ్ యాజ్ C ఈజ్ టు D. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎండింగ్ టర్మ్స్. ఓకేనా? ఎండింగ్ ఉండే అంటే అంత్య పదాలు. ఓకేనా? అంత్య పదాలు మల్టిప్లికేషన్ ఈక్వల్ టు మధ్య పదాలు
లబ్ధం అనమాట. ఓకేనా, అంటే మల్టిప్లికేషన్ అనమాట. ఓకేనా, మిడిల్ టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఏ అంటే ఏమి ఇక్కడ 15 రాసుకున్నాం ఫ్రెండ్స్. ఈజ్ టు బి ప్లేస్లో మనకి బ్లాక్ ఉంది కాబట్టి మేము బీని అట్లా రాసుకుందాం. ఈజ్ యాజ్కి సింబల్కి ఈజ్ యాజ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ. సో 105కి 105 ఈజ్ టు 98కి 98 ఓకే డి ప్లేస్లో. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ 15 ఇంటూ ఎండింగ్ టర్మ్స్ కదా, 15 ఇంటూ 98 ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ 15 98 కాబట్టి ఇక్కడ 15 ఇంటూ 98 ఈక్వల్ టు మిడిల్ టర్మ్స్. ఓకేనా, ఇవి రెండు మిడిల్ టర్మ్స్ కాబట్టి 105 ఇంటూ మేము బి అని రాసుకోవచ్చు. ఓకేనా, దీన్ని మీరు ఈక్వేషన్ 1గా ఇండికేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 15 ఇంటూ 98 దీన్ని మీరు ఆన్సర్ చేస్తే మనకి, సో క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 1470 అనేది వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ 105 ఇంటూ బిని రాస్తే ఏమొస్తుంది 105 ఇంటూ బి. ఓకేనా, ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బి ఆన్సర్ కావాలి కాబట్టి 105b ఈక్వల్ టు 1470 అని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో మనకి బి వాల్యూ కావాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 1470/105. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 1470ని డివైడెడ్ బై 2తో చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా 5తో చేసిన కాబట్టి 294 వచ్చింది. సో మీకు 5 టేబుల్ వస్తే మంచిది ఫ్రెండ్స్. ఓకే, 5తో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 1470 ఉంది. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బై 5 తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్, 5తో డివైడెడ్ బై చేస్తే 5 2 జా 10. ఓకేనా, 5 3 జా 15 ఎందుకు రాదంటే ఇక్కడ 14 ఉంది కాబట్టి దానికన్నా పెద్దది రాదు కాబట్టి 5 2 జా 10 ఫ్రెండ్స్. 14లో 5 2 జా 10 తీసుకుంటే రిమైనింగ్ ఇక్కడ మాకు 4 మిగిలింది ఫ్రెండ్స్. ఇంకా ఎంత మిగిలింది 4 మిగిలింది. సో 4 మిగిలింది ఇక్కడ 47 అయింది. ఓకేనా ఫ్రెండ్, 47 అయితే 4 9 జా 45 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్, 4 9 జా 45 అంటే 47 ఫ్రెండ్స్. సో 47లో 45 పోతే ఇంకా రిమైనింగ్ మనకి ఇంకా 2 మిగులుతుంది. సో 2 మిగిలి 20 అయింది అంటే 5 4 జా 20 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది ఇంకా మనకి 294 వస్తుంది అనమాట. ఓకేనా, కింద చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 105 ఉంది. సో బై 5 తీసుకుంటే మనకి 5 2 జా 10 5 1 జా 5 దానికోసం ఇక్కడ 21 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెండు టర్మ్స్ కూడా ఒకే ఫ్యాక్టర్తో డివైడెడ్ బై కావాలా కాబట్టి 2 అనే ఫ్యాక్టర్తో మనకి క్యాలిక్యులేషన్ రాదు. సో నెక్స్ట్ 3 తీసుకున్నా ఫ్రెండ్స్. 3 తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 294/3. ఓకేనా ఫ్రెండ్స్, 3 తీసుకుంటే 3 1 జా 3 3 9 జా ఓకేనా 3 9 జా 27 ఫ్రెండ్స్. సో 29లో 27 పోతే రిమైనింగ్ ఇంకా 2 మిగులుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే 2 24 అయింది. 3 8 జా 24 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్, సో అది ఇక్కడ మనకి 98 అనే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్. సో నెక్స్ట్ ఇక్కడ 27 కూడా ఫ్రెండ్స్ ఇక్కడ 27/3. ఓకేనా, 3 1 జా 3 7 జా. సో అది ఇక్కడ మనకి ఇక్కడ డినామినేటర్లో 7 అనే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బి ఈక్వల్ టు 14. సో బి ఈక్వల్ 14 ఏ విధంగా అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డినామినేటర్లో అంటే హారములో 7 ఉంది కాబట్టి 7 అనే ఫ్యాక్టర్తో మేము దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి 7 1 జా ఫ్రెండ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్ 98 ఉంది, 98/7. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ 7 1 జా చేసుకోండి ఫ్రెండ్స్. 7 1 జా 7 అంటే 9లో 7 పోతే ఇంకా 2 రిమైనింగ్ ఇక్కడ 2 మిగిలింది. 2 మిగిలితే ఫ్రెండ్స్ అయితే మనకి 28 అయింది. సో 28 అంటే 7 4 జా 28 అనమాట. అందుకు కాబట్టి ఇక్కడ 14 ఆన్సర్ వచ్చింది. ఓకే, మనకి బి ప్లేస్లో 14 వస్తే అది రైట్ ఆ రాంగ్ అని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. సో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అంటే బి ఈక్వల్ 14ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్మిట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇక్కడ 15 ఇంటూ 98 చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 15 ఇంటూ 98 ఈక్వల్ టు 105 ఇంటూ బి ప్లేస్లో 14. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ 15 ఇంటూ 98 ఆన్సర్ చేస్తే 1470 వస్తుంది. అదేవిధంగా 105 ఇంటూ 14 చేస్తే కూడా మనకి 1470 వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి రెండు ప్రిపరేషన్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చెక్ చేసుకోవాలి ఈ విధంగా అంటే మనకి వచ్చిన ఆన్సర్ రైట్ అని మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 34:102 ఈజ్ యాజ్ 27 బ్లాక్. ఓకేనా, ఒక బ్లాక్ ఇస్తాం బాక్స్ అనమాట. ఓకేనా, డి ప్లేస్లో మనకి బాక్స్ ఉంది. మీరు ఇక్కడ డి అనేది ఒక కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ
సో వారు గివెన్ వాడు ఇచ్చింది రాసుకున్నాను నేను. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ A:B ఈజ్ C:D మీ మైండ్లో పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ దాంట్లో నేను ఫిల్అప్ చేస్తాను ఇప్పుడు. A + 34 ఈజ్ 102 ఈజ్ యాజ్ 27 ఈజ్ D ప్లేస్లో మేము బాక్స్ ఉంది కాబట్టి దాన్ని మేము ఫిల్అప్ చేసుకోవాలి D. ఓకే, దాని ఈక్వేషన్ 1 సారీ ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడు ఏం చేయాలి మేము నెక్స్ట్ ఎండింగ్ టర్మ్స్ మేము మల్టిప్లై చేసుకోవాలి. ఎండింగ్ టర్మ్స్ ఒక అంత్య పదాలను మేము లబ్ధం చేసుకోవాలి కాబట్టి 34 × D. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 34 × D అంటే ఎండింగ్ టర్మ్స్ లాస్ట్ ఉండే పదాలను మీరు మల్టిప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి 34 × Dని మీరు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్. నెక్స్ట్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్స్. ఓకేనా, అంటే మధ్య పదాలు. ఓకేనా, మిడిల్ టర్మ్స్ కాబట్టి ఇక్కడ 102 × 27 మేము రాసుకున్నాం. దీన్ని ఇప్పుడు మీరు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 34 × D ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వల్ టు 102 × 27 మేము మల్టిప్లికేషన్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. 2754 ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. మనకి D అనే ఆన్సర్ కావాలి కాబట్టి, ఎందుకంటే ఇక్కడ బాక్స్ అనేది D+ ఉంది కాబట్టి మనకి D ఆన్సర్ కావాలి కాబట్టి D వాల్యూ కావాలి కాబట్టి 2754 బై డినామినేటర్లో D అవుతుంది. ఇక్కడ D ఏమవుతుంది 34 ఇక్కడ డినామినేటర్లో వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సో 2754ని 2తో డివైడెడ్ బై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దేంతో 2తో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ 2754 బై 2. ఓకేనా, 2తో డివైడ్ బై చేస్తే మనకి ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 2 1 = 2. ఓకే, క్యాన్సిల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 3 = 6 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, 2 3 = 6. ఇంకా రిమైనింగ్ 1 మిగులుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1 మిగిలితే 15 అయింది. 15 అయితే 2 7 = 14 ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ రిమైనింగ్ 1 మిగిలింది. ఓకే ఫ్రెండ్స్, 1 మిగిలింది. సో 1 మిగిలితే మళ్ళీ 14 కాబట్టి 2 7 = 14 కాబట్టి ఇక్కడ 1377 అని ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 34ని కూడా మీరు 2తోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. 2తోనే చేసుకుంటే ఇక్కడ 2 1 = 2 ఫ్రెండ్స్. రిమైనింగ్ ఇక్కడ మళ్ళీ 1 మిగులుతుంది. 1 మిగులుతుంటే 2 7 = 14 అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి డినామినేటర్లో అంటే హారములో 17 ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లవము మరియు హారములు. చూడండి ఇక్కడ హారములో 17 ఉంది అంటే మనకి లవము కూడా 17తోనే డివైడెడ్ బై అవుతుందని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. సో కాబట్టి మేము 17 నుంచి మీరు టేబుల్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వస్తే మీరు ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ 17 8 = 136. ఓకే ఫ్రెండ్స్, ఇది 17 8 = 136 కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు 17 1 = 17 8 = అంటే ఇక్కడ 137 తీసుకుంటే మీరు 17 8 = ఎంత 136. సో ఇక్కడ 137 ఉంది. సో కాబట్టి రిమైనింగ్ ఇక్కడ మనకి ఇంకోటి 1 మిగులుతుంది అంటే 17 అయింది కాబట్టి ఇక్కడ 17 1 = మళ్ళీ 17 కాబట్టి ఇక్కడ మీరు ఈ విధంగా ఆన్సర్ D = 81 అని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు అర్థం కాబట్టి ఇంకోసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 1377. ఓకే ఫ్రెండ్. సో దీన్ని మీరు 17తో డివైడెడ్ బై చేయాలి కాబట్టి 17 1 = ఈ 3 తీసుకోండి ఫ్రెండ్. బెస్ట్ మీరు 3 తీసుకోండి. ఈ నెంబర్ 3 నెంబర్ తీసుకుంటే 17 8 = 136 కాబట్టి మేము కూడా దగ్గరే ఉంది కాబట్టి అది 17 8 = 136. సో 137లో 136 పోతే ఇంకా రిమైనింగ్ 1 మిగులుతుంది. ఓకేనా, 1 మిగులుతుంది. 1 మీద ఆ 1 ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మేము 1 పెట్టుకుంటే లైక్ మనకి ఎంత 17 అయింది. సో 17 అంటే 17 1 = 17. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ మనకి 81 అంటే D = 81. D1 81 = రైటా రాంగ్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకేనా ఫ్రెండ్. అంటే ఈ ఒక D వాల్యూని మీరు 1లో సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే మనకి అది ఈక్వలా కాదని తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ 34 × మనకి D కాబట్టి ఇక్కడ మనం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ D కాబట్టి 81 రాసుకున్నాము ఈక్వల్ టు 102 × 27. ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ 34 × 81 మేము క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 2754 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 102 × 27 చేసినా కూడా మనకి 2754 వస్తుంది కాబట్టి ఇది మేము రైట్ అని మేము దీన్ని ఇండికేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.